రైట్. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలు వచ్చేస్తున్నాం. మనం 4వ వచనం ఒకసారి టైం ఎంత అని చెప్తారా? 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు, ఒకటి కంప్లీట్ చేద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన, ఉచితం అని మీరు గమనించారు కదా. ఇప్పుడు ఎఫ్ఎస్సీ పత్రికలో, రోమ పత్రికలో చూశారు కదా, ఫ్రీ, ఉచితం, ఉచితం, ఉచితం. పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనలు, మీ నాన్న మా తాతల కాలం నుంచి వస్తుంది, మా తాతలు చేశారు, ఇవన్నీ వద్దు, అవన్నీ విడిచిపెట్టు, అంతే కదా. విడిచిపెట్టునట్లుగా వెండి బంగారు అనే క్షయవస్త్రము, ఏమి చేత? క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అదిగో అమూల్యమైన రక్తము చేత, అనగా చూసారా, యేసుక్రీస్తు రక్తం ఎలాంటిదట? అమూల్యమైన రక్తం ఒకటైతే, రెండవది నిర్దోషమైన రక్తం, నిష్కలంకమగు రక్తం, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితీరని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే దేనికోసం నియమపడ్డాడు? ఇలా మన పాపాల కోసం సిలువ వేయబడాలన్నది ఇప్పుడు నిర్ణయం కాదు, అది జగత్తు పునాదులు వేయబడక మునుపే దేవుని సంకల్పం. మనం చూస్తాం తర్వాత కింద ఎఫ్ఎస్సీ పత్రికలో. మునుపే నియమింపబడిను కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు, అది మొదటి రాకడక్కడ కడవరి కాలము అంటే అర్థం ఏంటంటే తెలుసు కదా, అంత్యకాలము. ధర్మశాస్త్రానికి యుగాంతములో ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. ఇప్పుడు ఎలా ఉండాలి మనము సహోదరులు సంఘంలో? ఇది ఉందంటారా సంఘంలో? కపటమైన ప్రేమ ఉందా, నిష్కపటమైన ప్రేమ ఉందా? మరి నిజంగా నువ్వు వాక్యానుసారంగా బ్రతికావా? నిజంగా నీ రక్తము, యేసుప్రభు రక్తం నేను కడిగిందా? ముసుగు వేయబడిన ప్రేమలు ఉన్నాయి. గొర్రె చర్మాలు వేసుకున్న తోడేలాగున్నాం. ప్రేమ ఎలా ఉండాలని తెలుసా? నిజంగా దేవుని వాక్యంతో పుట్టినవాడు నిష్కపటమైన ప్రేమ, సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత. దేనికి విధేయులైనప్పుడు మనము సత్యానికి విధేయత చూపిస్తున్నాం. మీ మనస్సులు ఏం కావాలి ఇప్పుడు? అది మనస్సు పవిత్రపరచబడాలి. మనస్సు అపవిత్రమై ఉంది కదా ఇంతకుముందు, ఇప్పుడు ఏమవ్వాలి? పవిత్రపరచబడాలి. ఇక్కడ మనం గమనిస్తే, ఒకటి నిష్కపటమైన సహోదర ప్రేమ, రెండు సత్యమునకు మనం ఏమయ్యాము? విధేయత. మూడు మనస్సు ఏమవ్వాలి? పవిత్రపరచబడిన వారై ఒకరిని ఒకడు హృదయపూర్వకంగా. మిక్కటము అంటే అర్థం ఏంటండి? అది ఇంత ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారా సంఘంలో? అదే నిజమైన సంఘం. ప్రేమ అంటే అలా ఉండాలి సంఘం పట్ల. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పోలి వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును అని రాయబడించండి. అంటే అర్థం ఏంటి? మీరంతా కూడా శాశ్వతం కాదరా, ఊరికే ఎందుకు ఇవన్నీ?
అందుకే ప్రేమ కలిగి జాగ్రత్తగా ఉండండి అని అర్థం. సర్వ శరీరులు ఎలాంటి వారు? అంతే, ఉదయం పూసి సాయంత్రానికి ఎండిపోతుంది అది. కనుక దేవుడు మనకి ఇంత గొప్ప రక్షణను దయచేశాడు. జగత్తు పునాదులు వేయబడక మునిపే నియమింపబడిన ఆయన ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. చూసారా, దేవునికి దయా సంకల్పం అంటే ఒకటి సంకల్పం ఉంది. దేవునికి ఏమో కనబడుతుంది ఇక్కడ? సంకల్పం. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని సంకల్పం, దేవుని దయా సంకల్పం. దేవుడు దయతో సంకల్పాన్ని చేశాడు. ఈ సంకల్పాన్ని మొట్టమొదటిగా బాప్తిస్మిచ్చు యోహాను ప్రకటించడం మొదలుపెట్టాడండి. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారో చూడండి. ఆ సంకల్పాన్ని నిరాకరించినందుకు పరిసయ్యులను, చదవండమ్మా, అతని చేత బాప్తిస్మము పొందక, అది బాప్తిస్మం అన్నది దేవుని సంకల్పం. బాప్తిస్మం అంటే ఏంటి? మరి వాళ్ళు ఏం చేశారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుడే పంపాడు. బాప్తిస్మం ఇవ్వాలని దేవుడే చెప్పాడు. బాప్తిస్మం పొందాలనేది దేవుడు నియమించిన సంకల్పం. దేవుని యొక్క ప్లాన్ అది, దేవుని ఆలోచన అది. కానీ వారు సంకల్పాన్ని ఏం చేశారు? సంకల్పాన్ని నిరాకరిస్తే నువ్వు ఎలాగ పరలోకానికి పోతావు? పరిశుద్ధాత్మను పొందుకుంటావు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. బాగా గమనించాలి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా ఇస్తున్నాడు, ఇచ్చేశాడు. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలంటే మనకు ఉండవలసిన మొట్టమొదటిది ఏంటంటే బాప్తిస్మం పొందుకోవాలి. అది సంకల్పం, అది దేవుని సంకల్పం. బాప్తిస్మం పొందుకోవాలి. బాప్తిజం పొందుకోకుండా ఎట్టయితుంది? దైవ చిత్తానుసారంగా అది సంకల్పం. దాన్ని నిరాకరిస్తే దేవుడు నిన్ను నిరాకరిస్తాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని రాయబడుతుంది. అంతేనా లేదా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు శిష్యులుగా తయారు చేయండి. ఇది బాప్తిజం అనేది ఆజ్ఞ. ఏమై ఉంది? నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి, అప్పుడే క్రొత్త జన్మ, అది దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు అని బైబిల్ చెప్తుంది. నీటి మూలముగా 8 మంది ఓడలో రక్షించబడి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది అని బైబిల్ చెప్తుంది. కనుక బాప్తిస్మం అన్నది దేవుడు పెట్టిన సంకల్పం. ఇంకా చూద్దాం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 23వ వచనం చదవండి. దేవుడు ఏది కూడా అప్పుడప్పుడు ఆలోచించి చేయడండి. మనం చెప్పింది అర్థమైందమ్మా? మనం ఏం చేస్తాము? అప్పుడప్పుడే మధ్యాహ్నం ఏం చేయాలా అనేది అప్పుడప్పుడే ఆలోచన చేసి మనం చేస్తాం. రాత్రికి ఏం చేయాలనేది వంట అప్పుడప్పుడు ఆలోచన చేస్తాం. ఏ పని చేయాలన్నా కూడా అప్పుడప్పుడు ఆలోచన చేస్తాం మనం. కానీ దేవుడు అలా కాదండి, టోటల్గా మొత్తం ముందే ఆలోచన చేశాడు. ఏది కొత్త జరగడం లేదు దేవుని విషయంలో. అబ్బా ఇట్లెందుకు చేసినాను నేను అబ్బా అనే టైప్ దేవుడు కాదు ఆయన. ముందే ఆయనకు ఒక సంకల్పం ఉంది, ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ప్రకారమే చేస్తాడు. మనం ప్లాన్ అంటాం చూసారా? ఇల్లు కట్టుకోవడానికి ఏం వేస్తారు? ముందు ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారం ఏం చేస్తారు? ఫస్ట్ ఒక బ్రిడ్జి కట్టాలంటే ఏం చేస్తారు? పెద్ద బ్రిడ్జి కట్టాలంటే సముద్రంలో బ్రిడ్జి కట్టాలా 100 కోట్లు. ముందు ప్లాన్ వేస్తాడు చూసారా? ప్లాన్ మన దగ్గర పెట్టుకుని ఉంటాడు. ముందు ఒక బ్రిడ్జి కట్టింటాడు వాడు, ఒక రకమైన బొమ్మతోనే ముందుగానే కడతాడు, నమూనా కడతాడు. అక్కడ గ్రీన్ అదేమంటారు, ఒక ఇది ముందుగానే చిన్న బ్రిడ్జి టైప్లో అంతా టోటల్గా ఇల్లు వచ్చేలాగా అక్కడ ఫ్లాంట్ వచ్చేలాగా మొత్తం ముందు కట్టి చూపిస్తారు. దాన్ని వివరిస్తుంటారు చూసారా? ఇక్కడ నుంచి ఇటు కార్లు వచ్చి నిలబడతాయి, ఇటు వాటర్ వస్తుంది, ఈ వాటర్ ఇటు నుంచి పోతుంది, ఇటు బస్సు వస్తుంది, లారీ వస్తుంది, ట్రైన్లు వస్తాయి, అన్నీ టోటల్గా వివరిస్తుంటారు. ఇలా 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 ప్లాన్ అంటారు దాన్ని. ముందు దేవుడు కూడా మొత్తం టోటల్గా ఏం చేశాడంట? ప్లాన్ వేసాడు. ఎప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి రావాలి, ఎప్పుడు మోసేది భూమి మీదకి రావాలి, ఎప్పుడు దానియేలు భూమి మీదకి రావాలి, ఎప్పుడు యేసుప్రభు రక్తం చిందించాలి, ఎప్పుడు అపోస్తలు పుట్టాలి, ఎప్పుడు పౌలు పుట్టాలి, ఎప్పుడు నువ్వు పుట్టాలి, ఎప్పుడు నేను పుట్టాలి, ఇవన్నీ కూడా ఏం చేశాడు దేవుడు? టోటల్ ప్లాన్ మొత్తం అయిపోయిందండి. ఇంకా ప్లాన్ చేసేసి కంప్లీట్ చేసేసి కూర్చున్నాడు సింహాసనం మీద ఆయన. దేవుని దయా సంకల్పం ఇది.
ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా రక్షించబడాలో దేవుడికి ముందే తెలుసు. ఎవరు రక్షించబడతారో, ఎవరు నరకానికి పోతారో, ఎవరు పరలోకానికి పోతారో కూడా దేవుడికి అన్నీ తెలుసండి. ఆయనకు తెలియకుండా ఏదీ లేదు. దేవునికి తెలియకుండా మరుగై ఉన్నది ఏదీ లేదు అని బైబిల్ చెప్తుంది. అన్నీ తెలుసు. ఆయన అంత సంకల్పం కలిగిన వాడు. ఇప్పుడు చదువు 2:20. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి, అంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడాలన్నది దేవుని యొక్క సంకల్పం. ఎప్పుడు జగత్తు పునాదులు వేయబడక మునిపే అని మనం పేతురుపత్రికలో చదివాం. కానీ ఆయన కడవరి కాలం ముందు ప్రత్యక్షపరచబడ్డాడు. అంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడతారు అన్నది ఈ సృష్టి పుట్టక మునిపే దేవుని యొక్క జ్ఞానంలో ఉంది. ఆయనకు తెలుసు. ఎంత గొప్ప దేవుడు చూడండి మన దేవుడు. అలాంటి దేవుని కుమారులు అవుతున్నామంటే మనం ఎంత అతిశయించాలి, ఎంత గర్వించాలి, ఎంత గొప్పగా మనం ఫీల్ అవ్వాలి. ఆయనను పిల్లలుగా మనల్ని పిల్లలుగా తీసుకుంటున్నాడంటే ఆయన ఆనందపడడం మనకు తెలియదు. కానీ మనం ఎంత ఆనందపడాలో, మనం ఎంత గర్వించాలో ఆలోచన చేయండి. ఎంత సంతోషపడాలో ఆలోచన చేయండి. ఎంత గొప్ప దేవుడో మన దేవుడు. భవిష్యత్తు జ్ఞానం అంటండి అది. దేవుడు నిశ్చయించిన సంకల్పం, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువేసి చంపితిరి. ఆయన సిలువ వేయబడాలన్నదేమో దేవుని చిత్తమే. కనుక మీరేం చేశారు? ఆయన సిలువ ఇవ్వబడాల్సిన స్థితిని మీరు ఏం చేసేసారు. ఆల్రెడీ సిలువ ఇవ్వబడతారని ముందుగానే పాత నిబంధనలో వ్రాయబడింది. కానీ వీళ్ళకి తెలియదు. 10వ అధ్యాయము అపోస్తుల కార్యములు 10 మాట రాయబడి ఉంటుంది చూడండి. వారు చదివినది గ్రహించకనే ఆయనను సిలువేసిరి అనే మాట ఉంటుంది. ఒకసారి 13వ అధ్యాయం చదవండి. 28, 27 చదవండి. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను అదిగో ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్నా. అంటే ప్రతి విశ్రాంతి దినమున ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రవక్తల వచనాలన్నీ 66 పాత నిబంధన పుస్తకాలన్నీ చదువుతున్నారు. కానీ గ్రహింపక అని రాయబడింది చూడండి. అర్థం చేసుకోకపోతే చాలా నష్టం ఉంది, గ్రహించకపోతే నష్టం ఉంది. నేను కాఫీ ఇమ్మన్నాను, వాళ్ళు నాకు టీ ఇచ్చినారు. అంటే ఇప్పుడు ఆమె గ్రహించలేనందునే నాకు టీ ఇచ్చింది, అంతే కదా. ఏమమ్మా ఇది టీ ఇచ్చినావంటే, నువ్వు టీయే కదా అడిగిందని. అంటే నా మాట ఆమె చెవుకెళ్ళేదలకే, ఆమె ఎటువైపు ఉందో తెలియదు, టీ ఇచ్చింది నాకు. టీ మాత్రం వినబడింది, గ్రహించలేదు. అందుకే బైబిల్ అంటుంది, గ్రహించకపోతే ఆత్మీయతలో తప్పనిసరిగా పడిపోతాం మనం. నువ్వు గ్రహించితేనే కదా నీకు అర్థమయ్యేది. యేసుక్రీస్తు వారు ఉపమానాలన్నీ చెబుతాడు. మీరు గ్రహించారా అంటే ఇట్లా, అమ్మాయి ఏంటో ఇట్లా అంటే ఇట్లా గ్రహించారా అని అడుగుతాడు. గ్రహించితిమి అంటారు వాళ్ళు. ఇప్పుడు గ్రహించకపోతే వాని యొక్క హృదయంలో ఉన్న వాక్యం సాతాను అది. అంటే గ్రహించని వారు ఫలితం పొందుకోలేరు. అర్థం కాకపోతే దాని ఫలాన్ని చూడలేరు. వాళ్ళకి అర్థం కాదు కదా, గ్రహించలేదు కదా. అది గ్రహింపు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ
వీరు బైబిల్ చదువుతున్నారు కానీ, ప్రవచన వాక్యాలు చదువుతున్నారు కానీ, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడతారన్న విషయం వీళ్ళకి తెలియదు. ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనాలను నెరవేర్చితిరి. పాత నిబంధన గ్రంథం చదువుతూనే ఉన్నారు, కానీ యేసయ్యను సిలువ వేసేశారు. ఆయన కోసం ముందే పాత నిబంధన గ్రంథంలో మీరు చదువుతున్న విశ్రాంతి దినమున ఉన్న ఆ వచనాలు ఏం చెప్తున్నాయి? సిలువేస్తారని ముందుగా చెప్తున్నాయి. మీరు గ్రహించకనే యేసయ్యను సిలువ వేసి వచనాలను నెరవేర్చేశారు. అంటే ముందుగానే దేవుడు సిలువ వేయబడతాడు యేసుక్రీస్తు వారని భవిష్యత్తు జ్ఞానం చేత చెప్పాడా లేదా? అదే రకంగా జరిగిందా లేదా? అంటే దేవుడు ఏది చెప్తే అదే జరుగుతుంది. ఎందుకంటే దేవుని యొక్క గురి తప్పదన్నమాట ఇప్పటికీ. అది ఎందుకంటే అంతటి ఖచ్చితమైన ప్లాన్ వేస్తాడు ఆయన. ఒకవేళ ఈ ఇంజనీర్లు, గొప్ప గొప్ప ఇంజనీర్లు బ్రిడ్జి ఇట్లా కట్టాలా అట్లా కట్టాలని చెప్పేసి వీళ్ళు అన్ని రకాల ప్లాన్లు వేస్తారు. కానీ కట్టేటప్పటికిన ఆ సముద్రంలో ఎంత లోతుకు వెళ్తున్నా కూడా మెత్తని ప్లేస్ వచ్చిందనుకో, మరి కొంచెం అటు సైడ్ని తీసుకోవాలంటారు. అప్పుడు అంతేనా లేదా? వీడికి తెలుసా మెత్తని ప్లేస్ వస్తుందో లేదని ముందు ప్లాన్ వేసుకొని ఉంటాడు అంతే. కానీ అక్కడ ఎన్ని పిల్లర్లు వేస్తున్నది భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటే ఈ ప్లేస్ గట్టిగా లేదు, కొంచెం మనం బ్రిడ్జి ప్లాన్ అట్లా మార్చాలంటాడు. తర్వాత ప్లాన్ మారుస్తారు, ఎన్నో మారుస్తారు. కానీ యేసుక్రీస్తు వారు దేవుడు అట్లా మార్చడు. ఒక్కసారి ప్లాన్ వేశారంటే మార్చేదే ఉండదు ఇంకా. అది యేసుక్రీస్తు వారి ప్లాన్. దాన్ని దయా సంకల్పం అంటారు. దాన్ని సంకల్పం అంటారు. ఇంకా చూద్దాం. 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 27వ వచనం చూసారా? ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించేనో. జగత్ పునాదులు వేయబడక మునిపే కదా నిర్ణయించేనో. వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు. చూసారా? హేరోదు, పొంతి పిలాతు అన్యజనులతోనూ ఇశ్రాయేలు జనులతోనూ ఈ పట్టణమందు నిజముగా, అంటే దేవుని సంకల్పం ప్రకారమే జరిగిందా, వేరే జరిగిందా? చూసారా? దేవుడు ముందే చెబుతాడు ఏదైనా కూడా. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ దేవుని సంకల్పానుసారంగా దేవుడు చెప్పినట్టే జరుగుతున్నప్పుడు నువ్వు దేవుని కోసం బ్రతకపోతే నరకానికి పోతావని దేవుడు ముందే చెప్పాడు కదా, అది జరుగుతుంది లేదా? అంతే. ఇవన్నీ చూసి మనం ఏం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా అవి జరిగినప్పుడు మన విషయంలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది అని దేవుని ఖచ్చితత్వాన్ని మనం నేర్చుకోవాలి. నువ్వు దేవుని కోసం నా కోసం బ్రతికితే నేను పరలోకానికి తీసుకుపోతానని చెప్పాను వాగ్దానం ఉందనుకో బైబిల్లో, ఆయన చెప్పాడనుకో, ఖచ్చితంగా మనం బతికితే పరలోకానికి వెళ్తామా లేదా? 100%. అది ఇవన్నీ చెప్పి చేసి నెరవేర్చి నీ ముందు పెట్టినప్పుడు దృష్టాంతములుగా నీ విషయంలో కూడా భవిష్యత్తు చేస్తాడు అని అర్థం. అది ఎక్కడ పొల్లు సున్న తప్పిపోదండి అది దేవుడి విషయంలో. కానీ మనుషుల విషయంలో చెప్పాను కదా ఇందాక, బిర్జి ఎన్ని వంపులు తిప్పుతాడో వానికే తెలియదు, కాలువలు ఎన్ని వంపులు తిప్పుతాడో వానికే తెలియదు. వాడు అనుకున్న ప్లాన్ వేరు ఉంటుంది, భవిష్యత్తులో ప్లానే మారుస్తాడు అంతా టోటల్గా. ఆలోచన చేయాలి. అది దేవుని యొక్క గొప్ప సంకల్పం. ఎఫెసీయులకు రాసిన పత్రిక వచ్చేద్దాం. 8వ వచనాన్ని చదువుదాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పము చొప్పున అది తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల అది ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని ఎప్పుడు జగత్తు పునాదులు వేయబడక మునుపే నిర్ణయించుకున్నాడట. ఎప్పుడు సృష్టి పుట్టింది, ఎప్పుడు మనుషులు పుట్టారు ఇవన్నీ మనకు తెలియదు. కానీ ఆయన ఆలోచనలో, ఆయన సంకల్పంలో, ప్లాన్లో ఏముంది? ఆయన పరలోకంలో ఉన్నవారు కానీ
భూమి మీద ఉన్నవారు కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయం చేసుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారమే మొత్తం చేశాడు. దేవుని సంకల్పం, దేవుని సంకల్పం, దేవుని ప్లాన్ అంటాం కదా మనము, దైవ సంకల్పము. ఇకపోతే ముందుకు పోదాం మనం ఇంకొంత. మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము మన మహిమకు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, అబ్బా అంటే మనం కూడా ఇప్పుడున్న వాళ్ళం కాదా? 2023లో ఫలానా జయబాబు ఇంట్లో ఎన్నోదేది ఈరోజు, ఇది ప్లాన్. మన ఊరికే రాలేదు నైట్కి, అమ్మ ఇది ఊరికే రాలేదు, నిజం. అన్నీ ముందుగా ఏర్పాటయ్యి దేవుడు ఒకసారి అప్పుడే రిహార్సల్ చూసేశాడు, మొత్తం చూసేశాడు. దైవ సంకల్పములో ఏదైతే ఉందో అది జరుగుతూ వస్తుంది. రేపేమి జరుగునో, మర్నాడు ఏమి జరుగునో, మన జీవితంలో ఏం జరుగునో, మన పిల్లల జీవితంలో ఏం జరుగునో, ఈ భూమి ఉన్నంత వరకు ఏమి జరుగునో దేవుడు ముందుగానే చూసేశాడు. కనుక మనం ఎందుకు చింతించాలి? బైబిల్ అంటుంది, ఎందుకు చింతిస్తావు అనవసరంగా? జరిగేదేదో ఆయన చూసేశాడు, జరగాల్సిందేదో జరిగిస్తాడు. మనం ఏం చేద్దాం? ఎవరి మీద ఆధారపడితే బాగుంటుంది? ఇప్పుడు ఆయన మీద ఆధారపడితే మనకు ఏదైనా ఆయన వెనక్కి ముందుకు చేయగలడు. సొదొమ గొమొర్రాని లేపేశాడు, అవునా లేదా? కానీ అలాగే లేపేయడానికి ఇంకో పట్టణం మీదకి వెళ్ళాడు. ఏదది? నినేవే పట్టణం. కానీ నినేవే పట్టణాన్ని లేపేశాడా? లేదు. ఎందుకు లేపేయలేదు? అక్కడ ఉన్న వాళ్ళంతా మారుమనసు పొందుకున్నారు. అంటే మారుమనసు పొందుకుంటే దేవుడు ఏం చేస్తాడు? వెనక్కి తిరుగుతాడు అంతే. బత్తి పెట్టుకుని వస్తాడు, కర్ర పట్టుకుని వస్తాడు, బర్రమని కోపంతో, అయ్యా తండ్రి క్షమించయ్యా, పొరపాటు అయింది, ఏదో తెలియక చేశాను, ఇంకోసారి నా జీవితం సరి చేసుకుంటానయ్యా, నీకోసం బ్రతుకుతానని గట్టి కాలు పట్టుకున్నావు అంటే, సర్లే ఇంకోసారి సరిపో అంటాడు. కరుణ, జాలి, వాత్సల్యం కలిగిన దేవుడు, మహాప్రేమ కలిగిన దేవుడు. నిత్యము కోపగించేవాడు కాదు ఆయన, నిత్యము ప్రేమ చూపేవాడు. అది దయా సంకల్పం. దేవుడు తన చిత్త ప్రకారమైన, ఎవరు చిత్త ప్రకారము? ఈ సంకల్పం అంతా ఎవరు చేశారు? ఇంజనీరింగ్ ఎవరు? ప్లాన్ ఎవరు? అంతా ఆయనే. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. క్రీస్తునందు మనల్ని ఏం చేశాడట? స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. అంతే, ఆయన చిత్తానుసారంగా చేస్తున్నాడు కార్యాలు. భవిష్యత్తులో కూడా నువ్వు నేను చెప్పినట్లు ప్రపంచం మాట విందు, ఎవడు మాట వినరు. ఆయన చిత్త ప్రకారము సమస్త కార్యాలు జరిగిస్తున్నాడు. అంతే, ఆయన చిత్తం అది. యేసయ్య 33.5 సంవత్సరాల్లో చనిపోవాలి, అది ఆయన చిత్తం. పౌలు గారు ఇలా తల నరికించుకొని చనిపోవాలి, ఆయన చిత్తం. దైవ చిత్తమా కాదా? అది బైబిల్లో ఉంటుందా? యోహాను సువార్త 21వ అధ్యాయంలో నువ్వు ఎలా మరణిస్తావు అంటే, దేవుని ఎలా మరణించి మహిమపరుస్తావు అంటే అది దేవుని చిత్తం. అది ఒకడు గుడ్డివాడుగా పుట్టడం కూడా దేవుని చిత్తం అని బైబిల్ చెప్తుంది. ఒకడు గుడ్డివాడుగా పుట్టడం దేవుని చిత్తం. అది బైబిల్లో ఉన్నాయి అవన్నీ విషయాలు. వాడు గుడ్డివాడే పుట్టుటకు ఎవరు పాపము చేసిరంటే వాడా వాని తండ్రి అంటే కాదు, దేవుని కార్యములు వాని యందు ప్రత్యక్షపడటకు దేవుడి చిత్తం. అది మగవాడుగా పుట్టాడు, కుంటివాడుగా పుట్టాడు, అదంతా దేవుని చిత్తం. మనం మాట్లాడడానికి లేదు అక్కడ. నేను పేదవానిగా పుట్టానేంటి, అది దేవుని చిత్తం. అనిలమ్మ నేను కోటీశ్వరుని చేసినావేంటి దేవా, నువ్వు అనకూడదు అవన్నీ, నువ్వు అన్నీ అనకూడదు అవన్నీ. నన్నెందుకు ప్రభువా ఇట్లా తయారు చేసినావు ప్రభువా, నేను చదువులేనివాడిగా లేకపోతే అన్నం తినే లేనివాడిగా, నాకు భేదవాడిగా అవసరం లేదు. దేవుని చిత్త ప్రకారం నిన్ను చేశాడు. ఆయన చిత్తం. కుమ్మరివాడు ఒకే మట్టి ముద్దలో ఒకటి ఘనమైనది తయారు చేస్తాడు, ఇంకోటి ఘనహీనమైనది తయారు చేస్తాడు. నువ్వు అడగడానికి ఎవడివి?
అంటాడు ఆయన. నేను కుమ్మరివాడిని, నువ్వు మట్టివి. కనుక మనకు దొరికిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి ఘనపరుచుతూ మనము మన జీవితాన్ని ముందు కొనసాగించడం నేర్చుకోవాలంతే. మనం ప్రశ్నించడానికి పోకూడదు. ఇంత గొప్ప భాగ్యం మనకు దొరికింది, అవునా లేదా? ఎవరికి కావాలి? ఎవరికి దొరుకుతుంది? నువ్వు అనిల్ అంబానీ ఇంట్లో పుట్టింటే ఏసై నమ్ముకునేవాడవో లేదో, అంతే కదమ్మా? నమ్ముకునేవాడు కాదు. నీకు అసలైన లోకం దొరికేది కాదు. అసలైన లోకం ఎక్కడుంది? పరలోకంలో ఉందమ్మా. అదే అసలైంది. మనకు అర్థం కావడానికి మనం చాలా జాగ్రత్తగా ఇవన్నీ ఆలోచించాలి. చదువుదాం, ముందుకు పోదాం. ఇంకా ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచిన ఆయన తన చిత్తానుసారంగా నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఇప్పుడు కూడా అంతే, సమస్త కార్యాలు ఆయన ఇష్టం వచ్చినట్టు జరిగిస్తున్నాడు. ఇకపోతే ఇంకొక మాట ముందుకు పోయి చూద్దాం సంకల్పం కోసం. 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంగమ ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిలో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృపను అనుగ్రహించను. దేవుని సంకల్పం ఏంటంటే సంఘము ద్వారా ఈ ప్రపంచములో మనుషులందరూ కూడా రక్షణలోకి రావాలి. సంఘం అంటే ఎవరు? నేను, మీరే. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు సువార్త ప్రకటిస్తేనే కదా వస్తారు వాళ్ళందరూ. సంఘము ద్వారా ఈ ప్రపంచానికి దేవుని జ్ఞానం తెలియజేయబడాలి. దేవుడు ఎవరో తెలియజేయబడాలి. దేవుని జ్ఞానం ఏంటో తెలియజేయబడాలి. దేవుడు అంటే ఎట్లుంటాడో తెలియజేయబడాలి. దేవుడు ఏం చేశాడో తెలియజేయబడాలి. దేవుడు ఏం చేస్తాడో తెలియజేయబడాలి. దేవుడు ఏమి ఇస్తాడో తెలియజేయబడాలి. ఇవన్నీ తెలియజేసే బాధ్యత ఎవరిదే? మందే. మనం ఇంట్లో కూర్చుంటే నువ్వు ఒకటే, వాడు ఒకటే, అన్నిడు ఒకటే. దేవుని యొక్క సంకల్పాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద పెట్టాడు, సంఘం మీద పెట్టాడు. నువ్వు సంఘం అయితే చెప్తావు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రండి సువార్త ప్రకటించడానికి పోదామంటే కూడా రారు మనలో. ఇంకెక్కడ నువ్వు దేవుని సంఘం అవుతావు? 2 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 13. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేయుటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు, అది తన దయా సంకల్పము నెరవేర్చుటకై, తన దయా సంకల్పాన్ని మీలో నెరవేరుస్తున్నటువంటి కార్యసిద్ధి కలగజేయవాడు. కార్యాలు మనలో చేయవాడు ఎవరు? దేనికోసం చేస్తాడు? ఆయన సంకల్పం నెరవేర్చడానికి కార్యం మనలో చేస్తాడు ఆయన. నీ ద్వారా సంకల్పం నెరవేర్చబడాలంటే నిన్ను వాడుకుంటాడు ఆయన. మోసే ద్వారా సంకల్పం ఏర్పరచాలంటే మోసేని ఏర్పడుకుంటాడు. పౌలు ద్వారా ఏర్పరచబడాలంటే పౌలు ద్వారా ఏర్పడదు. ఎందుకంటే పౌలను జగత్తు పునాదులు వేయబడకునికే తల్లి గర్భంలో రూపించకమునిపే చూశానని చెప్పాడు కదా. ఎందుకు రూపించడం కూడా తల్లి గర్భంలో? భవిష్యత్తులో నీ ద్వారా చాలా పని ఉంది నాకు. అది ఆయన సంకల్పంలో కొంతమంది వస్తూ ఉంటారు అన్నమాట. అట్లా లైన్ల మీదకి వాళ్ళంతా ఎందుకు వస్తారు? అదే సమయంలో మోసే ఎందుకు పుట్టాలి? అది దేవుని సంకల్పం. చూసారా దేవుని సంకల్పం అంటే ఏంటో? 7వ అధ్యాయం అపోస్తుల కార్యములు ముగించేస్తాను. మధ్యాహ్నం చూసుకుందాం మళ్ళా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 17వ వచనం. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలం సమీపించే కొలది అని రాబడించండి. వాగ్దానం చేసిన కాలం చూసి ఖచ్చితంగా అండి, దేవుడు వాగ్దానం చేసి ఆ కాలంలో ఏది చెప్తాడో జరిగే జరుగుతుంది. చూడండి, అబ్రహామునకు 15వ అధ్యాయం ఆదికాండములో చెప్పాడండి. ఆ కాలము అనుగ్రహించే కొలది, ఆయన చేసిన వాగ్దాన కాలం అనుగ్రహించే కొలది, సమీపించే కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి. తుదుకు యోసేపు వేరొక రాజు, యోసేపును ఎరగని వేరొక రాజు ఐగుప్తును ఎరగడం మానవుడు. చూసారా ఎందుకు? ఇప్పుడు దాసులుగా చేసుకోవాలి వీళ్ళని. ఐగుప్తులోకి వెళ్తారు అని చెప్పింది ఎవరి సంకల్పం? ఐగుప్తులో 4 తరాల తర్వాత తిరిగి వస్తారని చెప్పింది ఎవరి సంకల్పం? ఇప్పుడు యోసేపును
ఎరగని రాజు పుడితేనే కదా వీళ్ళని దాసులుగా చేసుకుంటాడు. చూసారా, అంత దేవుని సంకల్పం ప్రకారం జరుగుతుందంట. అది ఎప్పుడు నీవు టైట్ చేయబడాలో అప్పుడే టైట్ చేయబడతావు. అంత ప్లాన్ అండి దేవుడిది, దేవుని సంకల్పం. ఇకపోతే కిందకి వస్తే, ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి, ఎవరు? ఆ ఫరో రాజు, తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయాలని మన పితరులు ఏం చేశాడు? ఆ కాలమందు మోసే పుట్టెను, ఆ కాలమందు మోసే పుట్టెను, ఆ కాలమందు మోసే పుట్టెను. ఇది మ్యాటర్ ఇక్కడ. ఆ కాలంలోనే మోసే ఎందుకు పుట్టాలి? మోసే పుట్టితేనే కదా మరి దేవుని సంకల్పం. మరి విడిపించాలి కదా. ఇప్పుడు ఒకటేంటి, వాళ్ళు దాసులు అవుతారని చెప్పడం ఒకటి, విడిపిస్తానని కూడా చెప్పాడు దేవుడు. మరి విడిపించాలంటే ఒక ప్రవక్త ఉండాలి కదా, ఒక నాయకుడు ఉండాలి కదా. అందుకే మోసను పుట్టించాడు. ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా పరిచయం చేస్తాడో, ఎప్పుడు ఎవరిని ఎక్కడ పడేస్తాడో, ఎప్పుడు ఏం చేస్తాడో దేవుడికి ముందే తెలుసు. కనుక అది మనకు అర్థం కాని స్థితి. అర్థమవుతుందని చెప్పేది అది. కనుక దేవుడు తన సంకల్పం, అది మనకు అర్థం కావు అవన్నీ. అందుకే 3 నెలల పాటు వాళ్ళ అమ్మ దాచిందంటే ఆలోచన చేయండి. అసలు ఆ సమయంలోనే ఏం చేస్తున్నాడు ఫరో రాజు? మగపిల్లలు పుడితే మగపిల్లలందరినీ చంపేయమని ఆ సమయంలోనే ఆర్డర్ వచ్చింది. జీవో పుట్టినప్పుడే మోసే పుట్టాడు. వాళ్ళ అన్న కాలంలో లేదు మరి అది. వాళ్ళ అన్న ఈయనకంటే 3 ఏళ్ళు పెద్దాడు, ఆరోను. మళ్ళీ వాళ్ళ అక్క కాలంలో కూడా జీవో లేదు. కరెక్ట్ మోసే పుట్టినప్పుడే జీవో పుట్టింది. ఎట్లుంటో చూడండి. ఎందుకు? ఈ మోసేను చంపాలని సాతాను ప్రార్థన, ప్లాన్ సంకల్పము. అదే మోసేని ఏ రకంగానే సరే నాయకుడిని చేసి విడిపించాలని దేవుని ప్లాను. ఎట్లుంటో చూడండి. ఇక ఆఖరికి ఎట్టు తిరిగి చంపేస్తారని చెప్పేసి ఏం చేశాడు దేవుడు? ఎక్కడ పంపాలి అక్కడికి పంపించాడు. అది దేవుడు చేసే పని. శత్రువు ఇంట్లోకి శత్రువును పంపించేశాడు. అక్కడే పెరిగి అక్కడే పెద్దవాడయి, కానీ అతను దేవుని సంకల్పంలో ఉన్నాడు కనుక ఆ యొక్క ఐగుప్తు ధనం కోసం కానీ, ఐగుప్తు రాజ్యం కోసం కానీ, ఐగుప్తు రాజు అవ్వాలని కానీ అతనికి ఏమాత్రం ఆలోచన లేకుండా చేశాడు చూడు దేవుడు. ఒక్కసారి అటువైపు వెళ్ళిన తర్వాత వాడు దేవుని సంకల్పం లేకపోతే పడిపోతాడు. దేవుని సంకల్పంలో లేదు కనుక 5 ఎకరాలు వచ్చేప్పుడు చేతికి పోయాడు మనోడు. అంతే కదా, దేవుని సంకల్పం లేకపోతే వెళ్ళిపోతావు నువ్వు. 5 ఎకరాలు కాదు నాయన, ఐగుప్తు ధనమే నాకు వద్దనుకున్నాడు ఆయన. కనుక ఐగుప్తు ధనమే నాకు వద్దన్నాడంటే ఇతను దేవుని సంకల్పంలో ఉన్నాడు అని అర్థమవుతుంది. ఏమంత వైభవాన్ని చూశాడు, అతను ఏం అనుభవించాడు, అన్ని అనుభవించాడండి. 40 సంవత్సరాలు అనుభవించడా లేదా చెప్పండి. మరి అన్ని రాజ్యాలను ఆయన కొట్టి తీసుకొస్తున్నాడు. ప్రతి రాజ్యాలని రాజుగా ఉండే శక్తి ఉంది. సకల విద్యా ప్రావీణుడట అతను. కింద రాయబడి చూడండి 7వ అధ్యాయంలో. ఆ కాలమందు మోసే పుట్టెను అతడు. లైట్ ఏమ్మా. ఆ కాలమందు మోసే పుట్టెను పోయింది. ఆ కాలమందు మోసే పుట్టెను అతడు దివ్యసుందరుడై దివ్యసుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడేను. ఆమె ఎందుకు తీసుకోవాలి, ఈమె ఎందుకు పారేయాలి? ఇవన్నీ ఆలోచన చేస్తే మీరు చూడండి, గమనించండి. ఏ ముసలు తినేయచ్చు కదా, నైల్ నదిలో ముసలికి ప్రసిద్ధి. ఆ పెట్టెను లాక్కొని తినేసొచ్చు కదా. ఆ సమయంలోనే ఆమె స్నానం చేయడానికి ఎందుకు రావాలి? దేవునికి పైన తెలుసు ఏ సమయంలో ఏం జరుగుతుందో, ఏ సమయంలో పంపించాలో ఆయనకు తెలుసు. కాబట్టి కరెక్ట్ అయిన సమయంలో నైల్ నదిలో వదలడం ఆమె, ఆ తర్వాత అక్కడి నుంచి ఫరో కుమార్తె తీసుకుపోవడం, తన కోసం పెంచుకోవడం. మోషే ఐగుప్తీయులేక సకల విద్యలలో అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణుడై. అది మాటలు మాట్లాడే విషయంలో ఎవడు ఈయన ముందుకు నిలబడలేడు. మాటలు మాట్లాడితే మాటల మాంత్రికుడిన, వాక్చాతుర్యం గలవాడు, సకల విద్యా ప్రావీణుడు. అంటే అన్ని విద్యలు వస్తాయి ఇతనికి. కరాటే వస్తుంది, కత్తి ఫైటింగ్ వస్తుంది, కర్ర ఫైటింగ్ వస్తుంది. యుద్ధంలోకి దిగాడంటే ఇంకా అయిపోయి అవతల వాళ్ళు ఎంతమంది అయినా సరే వచ్చి కాలు మొక్కాల్సిందే.
మేము లోబడతాము, శరణ్యం అంటారన్నమాట. అది అంతటి గొప్ప ప్రావీణుడు. అతనికి 40 ఏళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేలు అయిన తన సహోదరుల్లో చూడవచ్చిన బుద్ధి పుట్టాను. బుద్ధి ఎప్పుడు పుట్టింది చూడండి. బుద్ధి ఎందుకు పుట్టినప్పుడు పుట్టించాడు దేవుడు. బుద్ధి ఎవరు పుట్టిస్తారో తెలుసా? దేవుడే పుట్టిస్తాడు. మీకు చూపిస్తాను ఒకటి, రండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. సంకల్పంలో ఉంటే అది దేవుడే జరిగిస్తాడు. 18వ అధ్యాయం చివరి వచనం చదవండి. మరియు ప్రవక్తల యొక్కయు 17 దేవుని మాటలు. ప్రకటన 17 దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యములను ఆయా మృగమునకు అప్పగించునట్లు. చూసారా ఏం కమని రాబడింది ఇక్కడ? తన సంకల్పమును కొనసాగించునట్లు దేవుడు వారికి. ఇప్పుడు ఇక్కడ దేవుడి సంకల్పం మోషే ద్వారా జరిగించడానికి దేవుడు చూడండి ఎవరి దగ్గర పంపిస్తున్నాడు? తన వారు దగ్గరికి పంపిస్తున్నాడు. తన సహోదరులైన ఇశ్రాయేలు వెట్టిచాకరీ చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపించింది ఆయనకు. సంకల్పం జరుగుతోంది ఇక్కడ. కరెక్ట్గా 40 సంవత్సరాలు వచ్చేపాటికే నేను ఫరోకు పుట్టినవాణి కాదు, నేను వీళ్ళవాణ్ణి కాదని తెలుసుకున్నాడు అతను. నేను ఐగుప్తీని కాదు, నేను అక్కడ పనిచేస్తున్న వాళ్ళ కుమారుణ్ణి, వాళ్ళ పిల్ల, వాళ్ళకు సంబంధించిన నేనని అర్థం చేసుకున్నాడు. కనుక తన వారిని చూడడానికి బయలుదేరాడండి. బుద్ధి పుట్టింది. ఈ బుద్ధి పుట్టించేది ఎవరు చెప్పండి? ఇప్పుడు 17 ప్రకారం దేవుని సంకల్పం ప్రకారం బుద్ధి పుట్టించాడు. అది ఇప్పుడు మోషేకి కూడా ఎవరు పుట్టించారు బుద్ధి? అది మనం అనుకుంటాము తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు ఉన్నాడు కదా, అతనికి బుద్ధి వచ్చిందని మనం అనుకుంటాం. దేవుడు బుద్ధి ఇచ్చాడు. ఎట్లా? ఉండేదంతా పోగొట్టాడు, కరువు చెట్లు చేశాడు, పందులు పొడి తినాలనిపించి ఆలోచన చేశాడు. అంటే నీకు పిక్చర్ అంతా చూపించాడు వానికి, చూడరా ఇట్లుంటుంది అని చూపించాడు. అంటే వాని ముందు జరుగుతున్న సంఘటనలు అన్నీ కలిపి దేవుడు జరిగిస్తుండడం వల్ల వానికి బుద్ధి ఎట్టని చేశాడు అనమాట. అది మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. మనం గమనించగలగాలి, వాటిని మనం అర్థం చేసుకోగలగాలి. అంత డెప్త్ అయిన ఆలోచన మనకు ఉండాలా, అంత లోతుగా మనము చూడగలిగే శక్తి మనకు ఉండాలి. కనుక ఆ సమయంలో ఖచ్చితంగా బుద్ధి పుట్టింది. బుద్ధి పుట్టిన అతను ఎక్కడికి వెళ్ళాడు. అక్కడ ఐగుప్తీని ఒకరిని చంపాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే నిన్నెవర్రా మా మీద అధికారిగా పెట్టావని చెప్పేసి సహోదరులు అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. ఆ తర్వాత 80 అయింది. ఆ తర్వాత దేవుడు దిగొచ్చాడు. ఇతడు పూర్తిగా ఇశ్రాయేలును కాయుటకు కావలసిన ఏమంటారు దాన్ని, విద్య జ్ఞానం నేర్చుకున్నాడు. ఎలాగా? గొర్రెలు గాయడం వల్ల. ఏం గాయడం వల్లమ్మా? అక్కడుంటే ఏం చేసేవాడు? ఒక దెబ్బకి అందరిని కొట్టేవాడు. ఏం చేసేవాడు? ఒకవేళ ఆ 40 సంవత్సరాల్లోకి నడిపిమ్మ ఇంటికిన అడవిలో అందరిని చంపేసేవాడు. నిజంగా చంపేసేవాడు. 40 ఇయర్స్లో ఏం చేసేవాడు తెలుసా? రే నువ్వు చాలా ఎక్కువైపోయింది నీ కత్తి తీసుకుని వేసేవాడు. కానీ 40 సంవత్సరాలు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో సాత్వికుడైపోయాడు, నెమ్మది గలవాడైపోయాడు. బైబిల్ చెప్తుందన్నమాట. నిజంగా అంత సాత్వికుడు, అంత నెమ్మది గలవాడు ఎలా అయ్యాడంటే ఆ గొర్రెలు నేర్పించినాయి. ఏం నేర్పిస్తాయి? ఆ గొర్రెలు మేకలు నేర్పిస్తాయి. అవి కష్టం నేర్పిస్తాయి. అవి ఫస్ట్ మేకలు కాసి ఏంటి ఇదేంద్రా, నేను పెద్ద పెద్ద మనుషులనే కష్టాలు పెట్టాడు కర్ర పట్టుకొని. అది చేనులో పోయి ఉంటుంది. వాడు తిట్టింటాడు, నన్నే తిడతారా ఫరో కుమారుడు నేను రాజయ్య వచ్చిన, నేను సకల విద్యను నేర్చుకున్నాను. ఫస్ట్ చాలా ఓవర్ యాక్షన్ చేసింటాడు చాలా కదా. ఇట్లా ఇసిరి పరేసింటాడు, కట్టి తీసుకుని కొట్టి కాలేరు కొట్టింటాడు. అవునా? కాలేరు కొట్టింటాడు, దానికి మెడలు తిప్పేసింటాడు. తీసుకొని బండకిని కొట్టింటాడు దాన్ని. ఆఖరికి తీసుకుపోయి ఓ మేక కుంటిదైపోయింది, ఒక మేక గుడ్డిదైపోయింది, ఓ మేక నడ్డిదైపోయింది అంటాడు వాళ్ళ మామ దగ్గర. వాళ్ళ మామ ఉండేసి తలగా పట్టుకొని ఎవర్రా నీకు నేర్పించాడు? ఇదేనా కాసేది?
అని చెప్పేసి ఆయన అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఇలా గాయాలి ఇలా గాయాలి చెప్తే నెమ్మదిగా ఆడ తిట్లు తిని ఈడు తిట్లు తిని వాటితో చేనుల్లో తిట్లు తిని దీనిలతో తిట్లు తిని ఆఖరికి 40 సంవత్సరాలు ట్రైనింగ్లో ఏం చేసుకున్నాడు, నెమ్మది వచ్చేసిందమ్మా. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే మనమే ముందు సేవలోకి రావాలంటే మనలో కోపము, మనలో ఆవేశము, మనలో ఎవడైనా తూ అని ఉమ్మిసినా కూడా తుడుచుకుపోయే తత్వము ఇవన్నీ రావాలా. సేవలోకి వచ్చి తెగింపు స్వభావం ఉండకూడదు. సేవలోకి వచ్చిన తర్వాత 100 మంది 100 రకాలు అంటారు. అన్నిటినీ కూడా మనము భరించగలిగిన శక్తి మనకి రావాలా. అందుకే ఆయనను అక్కడికి ఎందుకు తీసుకుపోయాడంటే 40 సంవత్సరాలు అక్కడ తీసుకుపోయి గొర్రెలు కాసేది నేర్పించి తనకున్న జ్ఞానమంతా తలలోంచి తీసేసి నేను అనే అహంకారం అంతా తీసేసాడండి. ఇప్పుడు నేను ఏమి లేను, నేను రాను అంటున్నాను తెలుసా మీకు. గమనిస్తే బైబిల్లో 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదివితే ఏమంటాడు, నేను రాను, వేరే వాళ్ళని చూసుకో, నేను రాను బుస్ అంటున్నాడు. నాకు ఇప్పుడు మాటలు రావు, మాట్లాడేకి ఏం రాదు, నా నెత్తివాణి నేను. ఒకప్పుడు ఎట్లాంటి వాడు, మాటల యందు ప్రావీణుడు, విద్య యందు ప్రావీణుడు, సకల విద్యలో. ఇప్పుడు అక్కడేం పుస్తకాలు చదివేయలేవు కదా, ఏం చదవాలి రోజు? కొండలకల్లి, రాళ్ళకల్లి, చెట్లకల్లి చూడాలా, ఏదైతే ఆ మేకలకల్లి గొర్రెలకల్లి చూడాలా. ఆఖరికి మాటలు లేవు కనుక 40 సంవత్సరాలు మాట్లాడటం లేదు కనుక గొర్రెలతో ఏమైనా మాట్లాడతారు చెప్పు? హై హో హో తుస్ బుస్ అంటుంటారు అంతే. అంతకనే ఏమంటాడు చెప్పు? ఎర్రగొర్రె, నల్లగొర్రె, మాట ఇందురా ఇది అంటుంటాడు అంతే. ఇలా మాటలు కూడా నాలుగు తిరిగి మర్చిపోయింది. చూడండి, భాష మనం ఇంగ్లీష్ నేర్చుకున్నాం అనుకో, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాం అనుకో నేర్చుకుంటాం. అదే మన ఇండియాకి వచ్చేసి మనం ఇంగ్లీషే మాట్లాడకుండా ఉంటే కినా మళ్ళీ 2-3 సంవత్సరాలకు పూర్తిగా మర్చిపోతాం. 100%. నేను హిందీ బాగా మాట్లాడుతుంటే, కన్నడ బాగా మాట్లాడుతుంటే, నాకు రాదు. ఇప్పుడు ఎందుకు రాదు? ఆ ప్లేస్లో ఉన్నప్పుడు మాట్లాడుతుంటాను. అట్లా తిరుగుతుంది, అట్లా మన పదాలు తీసుకుంటుంటాం అన్నమాట. ఈయన కూడా 40 సంవత్సరాలు ఉండేపాటికి ఈయన సకల విద్యలను దేవుడు ఏం చేసేసాడు, మొత్తం పిండేశాడు. ఇప్పుడు నా దగ్గర ఏమి లేదు, నా వల్ల కాదు అన్నప్పుడు నువ్వు ఇప్పుడు నాకు కావాలన్నాడు. అలా దేవుడు ఎప్పుడు వాడుకుంటాడంటే పూర్తిగా మనిషిలో ఉన్నవన్నీ చచ్చిపోవాలి. నేను అనే స్వభావం గలవాడు, వాక్యం చెప్పినప్పుడు ఆవేశపడేవాడు, వాక్యం చెప్పినప్పుడు కోపగించుకునేవాడు ఎప్పటికి కూడా మారలేదని అర్థం. అలాంటి వారికి వాక్యం ఇచ్చేది కూడా వ్యర్థం. మనిషి ఎలా ఉండాలంటే పూర్తిగా ఎంత కొట్టినా కొట్టించుకునేటట్టు ఉండాలా, ఎంత అన్నా అనిపించుకునేటట్టు ఉండాలా, ఎంత తిట్టినా కూడా తిట్టించుకునేటట్టు ఉండాలా. అప్పుడు మనిషి ఏమైపోయాడంటే అతనిలో ఉన్న చీము నెత్తురు మానవ స్వభావం అంతా చచ్చిపోయిందని అర్థం. అప్పుడు అతని నోట్లోంచి వచ్చే మాట విలువ చాలా గొప్పగా ఉంటుంది. అవతల వారిని గుండెలు పిండేస్తుంది అట్లే మాట. ఆ మాట అంతరంలో వస్తుంది, పైనుంచి రాదు. జ్ఞానయుక్తమైన మాట ఇక్కడి నుంచి వస్తుంది, నిజమైన మాట ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడి నుంచి వచ్చేవాడు అందుకే నలిగి విరిగిపోవాలా. దేవుని పని చేయాలంటే ఏమైపోవాలా? నలిగి విరిగిపోవాలా. మనసంతా కూడా అట్లే నలిగిపోయి ఉండాల. అప్పుడప్పుడే కాపురానికి వచ్చిన ఆ అమ్మాయి విధానం చూడు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాపురం చేసిన ఆమె విధానం చూడు, తేడా ఉంటుంది. అవునా? అప్పుడప్పుడే శంగుమని ఎగురుతుంటుంది ఇంకా కాపురంకి వచ్చిండేది. అవునా లేదా? 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినాయమ్మా, ఇంక ఇట్లా ఉంటుంది అంతే. సర్లే, మా ఆయన కొడతాడు తిడతాడు మామూలు. ఇంకా అదే కొత్త అయిపోయిన ఒకటి కొట్టు వచ్చినాక ఇంటికి ఇట్లా కొడతాడు వీడు, బ్యాగ్ పట్టుకుని పోతాను నేను అంటది. అదే అలవాటైపోతే రోజు తాగుబోతులోడు తిరుగుబోతులోడు అని కొట్టి ఇంటికి వస్తే కొట్టేవాడు అంటే మామూలు అయిపోయింది. వస్తాడు 4 ఏళ్ళు కొడతాడు అంటాడు, సరే అలవాటు అయిపోతుంది. అదే కొత్తగా అయితే వీడియో నన్ను కొట్టేవాడు అనుకుంటే నేను అనుకోలేదు. అప్పుడే ఫోన్ 9473116664 అవునా, నాడే కొడుతున్నాడు వీడు, నువ్వు ఎప్పుడు కొట్టినావు నన్ను అర్థమైందా? కొడుతున్నాడు వాడు, మన కథ చూద్దాం ఇంటికి రా నువ్వు అని ఆయన అంటాడు. ఎందుకు? ఆరంభములో మనకి ఇంకా ఏముంటుందంటే అనుభవం ఉండదు. బైబిల్ అంటుంది అనుభవ జ్ఞానం కావాలి, దైవికమైన అనుభవ జ్ఞానం కావాలి. అందుకే పౌలు గారు హింసకుడు, దూషకుడు, హానికరుడు అది ఆరంభంలో. పిల్లవాని వలె ఉంటుంది, పిల్లవాని వలె మాట్లాడితేనే, పిల్లవాని చేష్టాలు చేసి ఇప్పుడు నేను పిల్లవాని చేష్టాలు మాని తిని పెద్దవాడయ్యాను అంటే అర్థం ఏంటి? ఆయన ఎదిగాడు అనమాట ఆత్మీయతలో ఎప్పుడు ఎదుగుతాడో శారీరకమైన కోపాలు, ఆవేశాలు, భేదాలు, నేననే స్వభావాలు ఇట్లాంటివన్నీ ఉండవు. వాళ్ళకి ఏముండవు. వాళ్ళకి దేవుని పని జరుగుతుందా, దేవుని కోసం బ్రతుకుతున్నామా, దేవుని కోసం జీవిస్తున్నామా అని తగ్గింపులోకి వెళ్తారు వాళ్ళు.
ఎట్లా వెళ్తారు? తగ్గింపులకు వెళ్తారు. మనం ఎట్లా ఉంటామంటే ఈరోజు ఈయనకు వాక్యం ఇచ్చినాం అనుకో, ఒకవేళ వాక్యం నాకెందుకు లేదు ఆయనకి ఇచ్చినారు అని కొందరు, పాట లేదనుకో నాకెందుకు లేదు ఆయనకి ఇచ్చినారు అంటే ఆ మనసు ఎలాంటిది? ఇంకా లోపల నేను నేను అనేది స్వభావము ఉంది, కనపరచబడుతుంది. అలా ఉండకూడదు. మిక్కటమైన సహోదర ప్రేమ ఉన్నవాడు అలా ఎందుకు చేస్తాడు? అలాంటి ఆలోచన ఎందుకు కలిగి ఉంటాడు? కనుక మనిషి అనేది పూర్తిగా ఏమవ్వాలి? ఇప్పుడు మారాలి అన్నదే దేవుని చిత్తము. అందుకే మోషేని ఏం చేశాడు దేవుడు? నేను రానన్నా కూడా లాక్కుపోయడలేదా? ఎందుకంటే దైవ సంకల్పానుసారంగా ఆయనే రావాలి, నువ్వే పోవాలి. నేను పోతాను కానీ నన్ను నమ్మరు కదా అంటాడు ఆయన. మరలా నన్ను నమ్మరు కదా అంటాడు. కనుక మనం ఆలోచన చేస్తే దేవుని దయా సంకల్పం ప్రకారమే అన్నీ చేస్తాడు. దావీదు ఎప్పుడు పుట్టాలో దేవుడికి తెలుసు, సొలొమోను ఎప్పుడు పుట్టాలో దేవుడికి తెలుసు, అన్నీ ఎలా జరగాలో దేవుడు ముందుగానే ఒక ప్లాన్ వేసుకొని ఉంటాడు. కాబట్టి చెడు జరిగినా కూడా అందులోంచి దేవుడు ఏం చేస్తాడు? బుద్ధి చెబుతూ మంచిని తీసుకొస్తాడు బయటికి. అది దేవుడు చేసే పని. దేవుడు మంచిని తీసుకొస్తాడు బయటికి, నేర్పిస్తాడు సమాజానికి. కనుక ఈ బైబిల్ ఏం చెప్తుంది? మనం ఇంకా రెండు ముందుకు పోయి చూసినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రికలో ముగించేసుకుందాం. 5 నిమిషాల కంటే తక్కువలోనే మనం ముగించేసుకుందాం. సంకల్పం ఏంటిది? దేవుని యొక్క సంకల్పం. తిమోతిలకు రాసిన 2వ పత్రిక బహుశా 1వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా కదమ్మా, చూడండి ఒకసారి. కరెక్టేనా? చదువుమా. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి. స్వకీయ సంకల్పం అంటే స్వకీయ అంటే ఎవరు స్వకీయ? దేవుడు అని అర్థం, తన సొంతం అని అర్థం. తన స్వకీయ సంకల్పమును బట్టి ఆనాది కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన. సువార్తలో ఏముంది చెప్పండి ఇప్పుడు? సువార్తలో ఏముంది? మరణము సువార్తలో లేదు, ఒకటి. అంతేనా? నిరర్థకం అవుతుంది, మరణం చచ్చిపోతుంది, జీవం బయలు వస్తుంది. ఏమొస్తుంది? అక్షయత. అక్షయత అంటే నిత్యము, క్షయం కాకుండా. అంటే ఇప్పుడు సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ఇలా చెప్పండి మీరే. ఒక వ్యక్తి ఆత్మీయ మరణం వెళ్ళిపోయి అతనిలోకి జీవం రావాలి, పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం? మరి సువార్త ప్రకటించకపోతే ఎట్లా? అతను శాశ్వత కాలం జీవించాలంటే అక్షయత. అక్షయత అంటే అదే కదా. అతను శాశ్వత కాలం నిత్యుడుగా జీవించాలంటే సువార్తలో ఉంది. సువార్తలో ఏమేముంది చెప్పండి ఇప్పుడు? మరణమును తీసివేసి జీవాన్ని ఇస్తుంది, నిన్ను నిత్యము బ్రతికింపజేసే శక్తి అందులో ఉంది. అది సువార్త వలన వెలుగులోకి, సువార్త వలన వెలుగు తెచ్చడం. ఏ దాన్ని తెచ్చాడు? జీవాన్ని, అక్షయతను వెలుగులోనే తెచ్చాడు. మరణాన్ని చంపేశాడు. సువార్త మరణాన్ని చంపేస్తుంది, మనలో నిత్య జీవాన్ని తీసుకొస్తుంది. మరి ఇలాంటి దాన్ని మనం ప్రకటించకుండా ఉంటే మనమే కదా అందరిని చంపుతున్నాము, అంతే కదా. ఎవరు చంపుతున్నారు ఇప్పుడు అందరినీ? మరి కాబట్టి మీరు జాగ్రత్త మనం వినాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఇక్కడ మన బాధ్యత అది. రైట్. సంకల్పం, దేవుని నిత్య సంకల్పం చొప్పునే, తన స్వకీయ సంకల్పం చొప్పునే దేవుడు ఏం చేస్తాడంటమ్మా? కార్యాలు చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుదాం చివరిగా.
తన సంకల్పము నిశ్చలమైనదని. అంటే అర్థం ఏంటి? నాశనం అయ్యేది కాదు. తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా అదిగో కనపరచవలెనని దేవుడు ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని. దేవుడు అబద్ధమాడాడు. ఏంటి? నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను అంటే ఇప్పుడు చూడండి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉందంటండి. ఎలా ఉంది? లంగర్ అంటే తెలుసు కదా, యాంకర్. పడవను దొబ్బేది కాదు, పడవను ఆపేది. బ్రేక్ అంటారు దాన్ని ఇంకా చెప్పాలంటే. చూసావా, దానికి ఇట్లా లంగర్ మాదిరి ఉంటుంది, ఇట్లా ఉంటుంది చూడండి, ఇటు మాదిరి పెద్ద గొలుసుతో వింటారు. దాన్ని కొట్టి ఇట్లా ఇడుస్తారు కిందకి, అది భూమిలోకి వెళ్ళి ఇట్లా చెక్కుంటుంది ఇట్లా అట్లా అయిపోతుంది. మన ఏమంటారు గుంటకాయ ఏదంటారు కదా, సింగిల్ పాస్టర్స్ ఇట్లా మడక అది లేకుండా చూడండి అట్లుంటుంది. అది ఇట్లుంటుంది యాంకర్, దానికి అదే బ్రేకు. లంగరు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎలాంటి తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా అట్లా నిలబడి ఇట్లే అల్లాడుతుంటుంది తప్ప పక్కకు పోదు. ఇంక అది అదే బ్రేక్ దానికి. లంగర్ ఇంగ్లీష్లో యాంకర్ అంటారు. కనుక మన ఆత్మకు లంగరు వలే నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. అంటే అర్థం ఏంటి? నీవు ఇంకా స్థిరంగా నిలబడ్డావని అర్థం. ఆత్మీయతలో నీ ఆత్మ ఇంకా రక్షింపబడిందని అర్థం. అటు ఇటు కొట్టుకొని పోయింది నువ్వు. లంగరు వలే ఉంది. కనుక దేవుని యొక్క సంకల్పం ఎలాంటిది? నిన్ను రక్షిస్తుంది, నీ ఆత్మను రక్షిస్తుంది. అది దైవ సంకల్పం ముందుగానే ఉంది. దేవుని చిత్తానుసారంగా ముందుగానే ఏర్పాటు చేసిన సంకల్పం ఇది. మరొకసారి చదువుదాం 17వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చలముగా కనపరచవలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణలను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపులకి ప్రవేశించినది. కనుక మన ఆత్మకు అది లంగరు వలె ఉంది. ఈ నిరీక్షణ ఎలా ఉంది మనకి? నిశ్చలము స్థిరము. లంగరు ఏం చేస్తుంది? నిశ్చలంగా ఉండేటట్టు స్థిరంగా ఉండేటట్టు ఆ ఓడను ఎలా చేస్తుందో మనం కూడా మన ఆత్మ రక్షణలోకి వచ్చింది, ఇంకా మనం రక్షించబడతాము అనే ఒక నిశ్చలమైన స్థిరమైన నిరీక్షణ మనకు దొరుకుతుంది అన్నమాట. అది చెప్తానండి ఇక్కడ. కనుక దేవుని యొక్క సంకల్పం ఇప్పుడుదా ఎప్పుడుది? అది అంతా దేవుని సంకల్పం ప్రకారం చేశాడు. అంటే బైబిల్ ఎంత క్రమమైందో చూడండి, ఇంత చరిత్ర ఎంత క్రమమైందో చూడండి, ఎంత ప్లాన్డో చూడండి బైబిల్. ఇవన్నీ చూసినప్పుడు, ఇవన్నీ విన్నప్పుడు దేవుడు లేడని చెప్పడానికి ఏమైనా అవసరాలు ఉన్నాయా? అదే మీరు ఇంకో పుస్తకాలు చూసుకోండి, మత పుస్తకాలు చూసుకోండి, ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటికి వెనక ముందు చరిత్ర ఏమి ఆధారాలు ఉండవు. ఇలా చెప్పి చేసిందేది కానీ ఆ కాలంలో ఈ కాలంలో సంకల్పం కానీ ఒక ప్లాన్ కానీ ఉండదు దానికి. దీనికి 4000 సంవత్సరాల చరిత్ర ఉంది, ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు. ఇంతలో పుస్తకం 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పుస్తకము ఎంత ప్లాన్డ్గా చేసుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఈ పుస్తకాన్ని అంతా మనం చక్కగా చదివి మన మైండ్లో పెట్టుకున్నప్పుడు దేవుడు లేడని ఎలా చెప్పగలం? ఇప్పుడు ఈ పుస్తకం చదివినప్పుడు మనం ఇంత ఖచ్చితంగా దేవుడు మన కంటికి కనబడకపోయినా ఉన్నాడు అని నమ్మాల్సి వస్తూ ఉంది. చూసారా? అదే విశ్వాసం. నమ్మాల్సి వస్తూ ఉంది. ముక్కులోంచి రక్తం వస్తూ ఉంది, నోట్లోంచి రక్తం పడుతూ ఉంది, అది చాలా రోజులు జరుగుతూ ఉంది. క్యాన్సర్ ఉంది అని నువ్వు చెకప్ చేయాల్సిన అవసరం లేదు, ఎంఆర్ఐ స్కానింగ్ ఇంకో బయో స్కానింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఏమో క్యాన్సర్ లక్షణాలు కనబడుతున్నాయి, ఇలా పట్టుకుంటే ఒళ్ళు కాలిపోతూ ఉంది.
కాలు చేతులు నొప్పులు వస్తున్నాయి అంటున్నాడు, ముక్కులో చీమురు గారుతూ ఉంది, తల తిరుగుతూ ఉంది, జ్వరపు లక్షణాలు కనబడుతున్నాయి. అదే మనకి కనబడుతుంది కంటికి, అవి మనం గ్రహించగలుగుతున్నాం. అట్లనే దేవుడు ఉన్నాడు అనేది మనం ఈ పుస్తకం చదివితే 100కి 100 తెలుస్తుందండి. అంత గొప్ప పుస్తకం ఇది. ఇక మనం విశ్వసించడానికి అవిశ్వసించడానికి ఏమాత్రం కారణము ఏమాత్రం అడ్డంకమో దొరకదు. అందుకే బైబిల్ బాగా చదవాలి, తెలుసుకోవాలి, ఆయన ప్లాన్ మనం ఆలోచన చేయాలి. కనుక దేవుని దయా సంకల్పం వరకు మనం వచ్చి ఆగాం. ఇక ముందుకు మధ్యాహ్న కాలంలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకు